ఎస్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ హియర్ కర్ణాటక. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి మీ తమిళలో చూసిన విధంగానే సో టాప్ 5 స్మార్ట్ వాచెస్ అండర్ ద బడ్జెట్ ఆఫ్ 4,000 రూపీస్. సో యాక్చువల్గా చెప్పాలంటే మన తమిళ ప్రకారం జస్ట్ ఏదో రౌండ్ ఫిగర్గా ఉంటుందని చెప్పని ఒక టాప్ 5 స్మార్ట్ వాచెస్ అని చెప్పి పెట్టాను. యాక్చువల్గా నా దగ్గర 6 స్మార్ట్ వాచెస్ని అయితే నేను చూస్ చేయడం జరిగింది. సో ఈ 6 స్మార్ట్ వాచెస్లో మనకి బ్రాండ్కి సంబంధించి కొన్ని ఉన్నాయి, ఫీచర్స్కి సంబంధించి కొన్ని ఉన్నాయి, లుక్స్కి సంబంధించి కొన్ని ఉన్నాయి. సో వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇప్పుడు తెలియజేస్తాను. అండ్ నెక్స్ట్ మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇప్పుడు కాకపోతే తర్వాత పర్చేస్ చేయాలనుకున్నా సరే మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోకుండా లింక్ ద్వారా పర్చేస్ చేయండి. సో దాని ద్వారా ఎంతో కొంత కమిషన్ అయితే మనకి అఫిలియేట్ ద్వారా మనకైతే వస్తుంది, మన ఛానల్కి అయితే ఉపయోగపడుతుంది. సో ఇదే కాదు, ఇంకా మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా వాచెస్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కూడా సజెస్ట్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ 2 వర్డ్స్ వచ్చేసరికి మనకి లుక్స్ పరంగా బేస్ చేసి నేనైతే కలెక్ట్ చేయడం జరిగింది. సో లుక్స్ పరంగా ఇన్ ద సెన్స్ చాలా మంది ఇప్పుడు యాపిల్ వాచ్ లాగా పెట్టుకోవాలనుకుంటున్నారు. ఈవెన్ నేను కూడా అలా అనుకునే నేను ఈ రియల్మీ వాచ్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో ఇది ఆ టైంలో తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు తీసుకున్నా, లేకపోతే ఇది తీసుకునేవాడిని కాదు. ఇప్పుడు నేను సజెస్ట్ చేయాలనుకుంటే మాత్రం లుక్స్ పరంగా నేను సెలెక్ట్ చేశాను అన్నాను కాబట్టి కంప్లీట్ యాజ్ ఇట్ ఈస్ యాపిల్ వాచ్ ఏ రకంగా అయితే ఉంటుందో అదే రకంగా ఇప్పుడు నేను చెప్పబోయే వాచెస్ అయితే ఉంటాయన్నమాట. మనకి పిక్చర్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను. T500 అని చెప్పని మనకి వాచ్ అయితే ఉంటుంది. ప్రైసింగ్ వచ్చేసరికి మనకి 1,099 రూపీస్కి అయితే ఇచ్చారు. సో దీంట్లో ఒకసారి మనం స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇది కర్వ్డ్ గ్లాస్తో వస్తుంది. 2.5D వరకు మనకి కర్వ్డ్ గ్లాస్తో వస్తుంది. 1.4 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. ఇది 240x240 రెజల్యూషన్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫిట్నెస్ మోడ్స్ అన్నీ ఉన్నాయి మనకి. ఫిట్నెస్ మోడ్స్ ఇన్ ద సెన్స్ కొన్ని మోడ్స్ ఉంటాయి కదా, క్యాలరీస్ బర్న్ చేసి ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి, ఎన్ని స్టెప్స్ వేసాము, ఎంత డిస్టెన్స్ నడిచాము, ఇంతవరకు మనకి ఈ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ఫిట్నెస్ ట్రాకర్కి సంబంధించి అంటే హార్ట్ రేట్ సెన్సర్, SpO2 మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్, సో వీటికి సంబంధించి ఏవైతే మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ ఇవి ఏవైతే మోడ్స్ కావాలో సో ఆ 3 to 4 మోడ్స్ కూడా ఉన్నాయి. ఒక 2 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. కంప్లీట్గా ఒక 5 మోడ్స్ ఉంటాయి అనుకుంటా. ఏంటి భయ్యా వీడియో మధ్యలో వచ్చాను ఏంటా అని చెప్పి అనుకుంటున్నారా? సో ఏం లేదు. సో నార్మల్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసి థంబ్నెయిల్ బాగుంది, నెక్స్ట్ కంటెంట్ బాగుంటుందేమో అని చెప్పని మన వీడియోని ఓపెన్ చేసి చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకున్న డౌట్స్ కూడా కింద కమెంట్స్లో అడుగుతున్నారు, అక్కడ రిప్లై కూడా ఇచ్చేస్తున్నాను. కాకపోతే ఒకే ఒక విషయం, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆ కౌంట్ కోసమే భయ మేము కూడా ఇంత కష్టపడి చేసేది, ఇంత కష్టపడి వీడియోస్ రికార్డ్ చేసి పోస్ట్ చేసి రెగ్యులర్గా ఉండేది. అండ్ నెక్స్ట్ ఇంత హార్డ్ వర్క్ చేసేది. కుదిరితే అసలు ఫస్ట్గా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి హెల్ప్ చేయండి. అండ్ మీకు కుదిరితే ఒక 2-3 ఈ కంటెంట్ మీద కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ప్రతి బ్యాచ్లో ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు ఉంటారు టెక్ మీద. వాళ్ళకి షేర్ చేసి అరే కుర్రోడు ఏదో బాగానే చేస్తున్నాడు, కొత్తగా వచ్చినట్టున్నాడు, నచ్చితే సబ్స్క్రైబ్ అని చెప్పని ఒక 2-3 షేర్ చేయండి చాలు. ఓకేనా? కింద లైక్ బటన్ కనబడుతుంది, లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకుని ఒక 2-3 షేర్ చేస్తాను భావిస్తూ వీడియోని కంటిన్యూ చేద్దాం. చలో, దీంట్లో మనకి బ్లూటూత్ కాలింగ్ ఫ్యూచర్ లేదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ యాపిల్ వాచ్ లాగా కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే 1100లో మీకు పని అయిపోయింది. అండ్ నెక్స్ట్ బ్యాటరీ కూడా మనకి 200 mAh బ్యాటరీ వస్తుంది. అంటే మీకు ఖచ్చితంగా ఒక 2-3 రోజులు వస్తుంది అంతే. మీ తర్వాత మళ్ళీ ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. హెవీ యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు నైట్కి అయితే ఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. ఒకవేళ వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్స్ వచ్చినా, అండ్ నెక్స్ట్ ఏదైతే రియల్మీ వాచెస్, నాయిస్ వాచెస్, బోట్ వాచెస్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అబ్బా. మీకు నోటిఫికేషన్స్ వస్తే నోటిఫికేషన్ చూపిస్తుంది, కానీ దాంట్లో నుంచి మీరు రిప్లై ఇవ్వలేరు. కాల్స్ వచ్చినా సరే మీకు కాల్ చూపిస్తుంది, సైలెంట్ పెట్టుకోవచ్చు, లేకపోతే కాల్ రిజెక్ట్ చేయవచ్చు, కానీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడలేదు. సో ఓన్లీ యాపిల్ వాచ్ లాగా నాకు లుక్స్ కావాలి బ్రో, అంతవరకు చాలు. అండ్ నెక్స్ట్ కొంచెం టైము, నోటిఫికేషన్స్, స్మార్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కావాలనుకుంటే 1100లో పని అయిపోయింది. కాకపోతే వారంటీ సర్వీస్ గురించి ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. సంవత్సరం గ్యారంటీ అంటున్నారు, కానీ నాకైతే ఆదాయ సర్వీస్ సెంటర్ లేదు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పలేను. సో అది మన ఫస్ట్ వాచ్ అయితే. అండ్ సెకండ్ వాచ్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ T55 అని చెప్పని మనకి బ్రాండింగ్ నుంచి ఉంది. 44mm సిరీస్ 5 యాపిల్ వాచ్ క్లోన్ టైప్లో ఇదైతే దొరుకుతుంది. మనకి ఆఫ్లైన్లో దొరికే వాచెస్ కూడా ఇవే. మీకు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఎనేబుల్డ్తో వస్తుంది ఈ వాచ్ వచ్చేసరికి. అండ్ దీంట్లో మనకి స్టోరేజ్ కూడా ఉంటుంది. సమ్ 120 MB ఎంతో సమ్, నాకు స్టోరేజ్ కరెక్ట్గా ఐడియా లేదు, కానీ స్టోరేజ్ కూడా ఉంటుంది. దీంట్లో మనం 400 కాంటాక్ట్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఒక 50 SMSల వరకు మనకి దీంట్లో స్టోర్ అయి ఉంటాయి. సో ఈ రకంగా మనకి దీంట్లో మెమరీ కూడా ఉంటుంది. సో ఆల్రౌండర్ వాచ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మనకి 1 year వారంటీ అని చెప్తున్నారు, కానీ సో ఆ 1 year వారంటీ ఎలా క్లెయిమ్ చేసుకోలేంటి అనేది మనకు కూడా తెలియదు. సో దానికి సంబంధించి వారంటీ విషయం పక్కన పెట్టినట్లయితే ఫీచర్లు మాత్రం జబర్దస్త్ ఉంటాయి. నెక్స్ట్ బ్రాండ్ కూడా మీరు పక్కన పెట్టాలి. కంప్లీట్ యాపిల్ వాచ్ క్లోన్ లాగా మనకి దిగిపోయింది అనమాట. మీకు పైన ఆ డైలర్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ ఆ పక్కన ఉన్న సిమ్ ట్రే ఇంటర్నల్ మైక్రోఫోన్ కానివ్వండి, పక్కన స్పీకర్స్ కానివ్వండి, ఖచ్చితంగా వెనకాల హార్ట్ రేట్ సెన్సర్ కానివ్వండి, పిక్చర్స్ అన్ని మీకు కనబడుతుంటే యాజ్ ఇట్ ఈస్ యాపిల్ వాచ్లో అయితే ఉంటుంది మనకి. సో చాలా బాగుంటుంది వాచ్ అయితే. 1.56 డిస్ప్లే ఉంటుంది.
1.56 ఇంచ్ మీకు యాజ్ ఇట్ ఈజ్ యాపిల్ వాచ్ ఎంత అయితే డిస్ప్లే ఉంటుందో కంప్లీట్గా అంతే డిస్ప్లే అయితే మీకు ఉంటుంది. అండ్ 240x240 రెజల్యూషన్తో మనకి డిస్ప్లే బ్రైట్నెస్ అయితే వస్తుంది. నెక్స్ట్ 44mm సైజ్ ఉంటుంది. స్ట్రాప్ సైజ్ చూసుకున్నట్లయితే 200 mAh బ్యాటరీ, సేమ్ 200 mAh బ్యాటరీని దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్పోర్ట్స్ మోడ్స్ కూడా మాక్సిమం సేమ్ మోడ్స్ ఉంటాయి. మీకు స్లీప్ మానిటరింగ్ ఉంటుంది, హార్ట్ రేట్ సెన్సర్ ఉంటుంది, క్యాలరీస్ బర్నింగ్, బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఫోన్ ద్వారా మీకు ఫోన్లో ఏదైనా సాంగ్స్ ఉంటే మాత్రం దీంట్లో నుండి డైరెక్ట్ ప్లే చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఎక్స్టర్నల్ స్పీకర్ కూడా ఉంటుంది. సో దాంట్లోంచి సాంగ్స్ని వినొచ్చు. కాల్స్ ఏమన్నా వస్తే కాల్స్ దీంట్లోంచి మాట్లాడవచ్చు. ఇక్కడ స్పీకర్ నుండి మీకు వాళ్ళ వాయిస్ వస్తుంది. అండ్ పక్కన ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీ వాయిస్ వాళ్ళకి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో డైల్ ప్యాడ్ ఉంటుంది, అలారం ఉంటుంది, స్టాప్ వాచ్, అండ్ నెక్స్ట్ కొన్ని సోషల్ యాప్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు వాల్ పేపర్స్ అండ్ నెక్స్ట్ మెనూ యాపిల్లో ఎలా అయితే టాగిల్స్ ఉన్నాయో హ్యాష్ మీకు అయితే దిగిపోతుంది. సో ఇది మీరు ఎంత పెట్టి పర్చేస్ చేయాలనుకుంటే 1398 రూపాయలు, అంటే 1400 రూపాయలకి మీకు ఈ వాచ్ అయితే ఉంటుంది. ఇందాక చెప్పిన వాచ్కి ఇప్పుడు చెప్పిన వాచ్కి 300 రూపాయలు డిఫరెన్స్ అనమాట. సో వీటిని పక్కకు పెట్టేసి బ్రో ఇవేంటి మంచి బ్రాండ్లో చెప్పు బ్రో అంటే లేటెస్ట్గా ఇప్పుడు దిగింది భయ మోలైఫ్ అని చెప్పని, మోలైఫ్ సెన్స్ 500 అని చెప్పని మనకు ఒక వాచ్ అయితే వచ్చింది. అండ్ దాని ప్రిడిసెసర్గా మోలైఫ్ సెన్స్ 300 అనే వాచ్ కూడా ఉంది. మోలైఫ్ సెన్స్ 300 యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇది 3499 రూపాయలకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అవైలబుల్గా ఉంది దీంట్లో కూడా డైల్ ప్యాడ్ ఉంటుంది. మీరు దీంట్లో నుంచే డైల్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లోనే కాంటాక్ట్ చూసుకొని మనకి ఏది కావాలంటే దానికి కాల్ చేసుకోవచ్చు. డైల్ ప్యాడ్లో మన 10 డిజిట్ మొబైల్ నెంబర్ కొట్టి మనం కాల్స్ చేసుకోవచ్చు. అవతల వాళ్ళ కాల్స్ని మనం ఇక్కడ నుండి మాట్లాడవచ్చు. ఫోన్ బయటికి తీయాల్సిన పని అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ దీంట్లో 1.54 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే రాదు, మీకు ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో స్పోర్ట్స్ మోడ్ చూసుకున్నట్లయితే కొన్ని మోడ్స్ ఉంటాయి, మీకు 3-4 ఉంటాయి అంతే. స్టెప్స్ డిటెక్షన్ సెన్సర్ ఉంటుంది, క్యాలరీస్ బర్న్ అయినాయి అంత చూపించింది. అండ్ నెక్స్ట్ ఎంత డిస్టెన్స్ మనం చూసామని చూపించింది, స్లీప్ రేట్ సెన్సర్, హార్ట్ రేట్ సెన్సర్, SpO2, బ్లడ్ ఆక్సిజన్, ఇవి మాత్రమే మనకి దీంట్లో ఉంటాయి అనమాట. అండ్ ఒక స్టాప్ వాచ్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇంతే స్పోర్ట్స్ మోడ్స్ మాత్రం మీకు కొంచెం కంప్రెస్డ్ ఉంటాయి, అంటే కొన్నే ఉంటాయి, ఎక్కువ అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ మనకి ఇది IPX7 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. మీకు వాటర్ డిప్ చేసినా సరే మనకైతే పడి ఉండిద్ది అనమాట. అండ్ 280 mAh బ్యాటరీ వస్తుంది. మనకి 280 mAh బ్యాటరీ అంటే ఈజీగా మీకు ఒక 3 to 5 days అయితే మీరు సర్వైవ్ అవ్వచ్చు. 3 రోజులు నుండి 5 రోజుల మధ్యలోనే సర్వైవ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 1 year బ్రాండ్ వారంటీ ఉంది. ఖచ్చితంగా మోలైఫ్ వాళ్ళ బ్రాండ్ అయితే ఇప్పుడు కొంచెం వెలుగులోకి అయితే వస్తుంది. వారంటీ పరంగా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఒకవేళ సర్వీస్ కావాలనుకున్నా సరే మనకి ఈ బ్రాండ్ నుంచి సర్వీస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 4th వాచ్ కూడా అంతే, సేమ్ బ్రాండ్ నుంచి, మోలైఫ్ బ్రాండ్ నుంచి. కాకపోతే మోలైఫ్ బ్రాండ్ మొత్తంలో ఉన్న వాచెస్లో ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసిన వాచ్ అని చెప్పుకోవచ్చు, మోలైఫ్ సెన్స్ 500. సో ఈ మధ్యన వీళ్ళు కొంతమంది యూట్యూబర్స్కి రివ్యూను కూడా పంపించారు. సో అలా వెలుగులోకి అయితే వచ్చింది. సో కానీ ఫీచర్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను ఈ వాచ్ కొనకపోయింటే మాత్రం ఖచ్చితంగా ఈ వాచ్ పర్చేజ్ చేసుకోండి, మోలైఫ్ సెన్స్ 500 పర్చేజ్ చేసుకునేవాడిని. ఎందుకంటే దీంట్లో మనకి 1.7 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. 300 to 1.5, దీంట్లో మనకి 1.7 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. 2.5D కర్వ్డ్ గ్లాస్తో వస్తుంది. సో అదొకటి చాలా బాగుంది నాకు. HD+ డిస్ప్లేతో వస్తుంది మనకి. ఇది AMOLED డిస్ప్లే కాదు. 240x280 రెజల్యూషన్ అయితే ఉంటుంది. మీకు రెజల్యూషన్ కూడా చాలా బాగుంటుంది. మీకు కలర్స్ కూడా మంచిగానే కనబడే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మీకు బిల్డ్ క్వాలిటీ కూడా అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో మనకి నార్మల్గా ప్లాస్టిక్ కానీ పాలికార్బోనేట్ కానీ యూస్ చేయకుండా ఈ బడ్జెట్లో మీకు అల్యూమినియం ఫ్రేమ్ని అయితే యూస్ చేశారు. నెక్స్ట్ మీకు ఒకవేళ కాల్స్ వచ్చినా సరే మీరు ఇక్కడ నుండి లిఫ్ట్ చేయొచ్చు. ఒకవేళ కాల్స్ చేయాలనుకుంటే ఇక్కడ నుండి మీరు కాల్ కూడా చేయొచ్చు. సో ఈ రకంగా మనకు ఉపయోగపడుతుంది బ్లూటూత్ కాలింగ్ ఫీచర్. సో బ్రో 4000 రూపాయలు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్తో ఉన్న వాచ్ని సజెస్ట్ చేయమని చాలా మంది అడిగారు. సో ఈ బడ్జెట్లో మీకు ఇది కూడా ఉపయోగపడుతుంది. కానీ నెక్స్ట్ దీంట్లో మనకి రెసిస్టెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో మీకు ఒకవేళ వాటర్ రెసిస్టెంట్ పరంగా మాట్లాడుకున్నా సరే మీకు ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. మీరు ఒకవేళ హ్యాండ్ వాషెస్ కానీ ఇట్లాంటివి కానీ రెయిన్లో కానివ్వండి, నెక్స్ట్ షార్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు ఇది వాటర్ రెసిస్టెంట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ 1 year బ్రాండ్ వారంటీ ఉంది. దీంట్లో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మీకు ఒకవేళ ఏమైనా సర్వీస్ చేయించుకోవాలన్నా మీరైతే సర్వీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పోర్ట్స్ మోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 8 స్పోర్ట్స్ మోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఆల్రెడీ మీకు మోలైఫ్ సెన్స్ 500కి సంబంధించి కంప్లీట్ డెడికేషన్ వీడియో అయితే చేస్తాను. పైన ఐ కార్డ్స్లో వదిలేస్తాను, ఒకసారి మీరు దాన్ని ఒకసారి చెక్ చేయండి ఆ వీడియోని కూడా. అండ్ నెక్స్ట్ వీడియో ఎండ్లో కూడా మీకు మోలైఫ్ సెన్స్ 500కి సంబంధించి పోస్ట్ అయితే పెడతాను. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. కంప్లీట్ 8 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ హార్ట్ రేట్ సెన్సర్కి సంబంధించి అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి. ఒక స్పెషల్ ఏంటంటే మనకి మెన్సురేషన్ ట్రాకర్ కూడా ఉంది దీంట్లో. మీకు ఒకవేళ ఉమెన్ అయితే కనుక, మీరు గర్ల్స్ కానీ ఇట్లాంటి వాళ్ళకి అయితే కనుక మీకు మెన్సురేషన్ సైకిల్ని ట్రాక్ చేసుకోవడానికి దీంట్లో మనకి మెన్సురేషన్ ట్రాకర్ కూడా ఉంది. సో చాలా మంచి ఆప్షన్ అవుతుంది మనకి మోలైఫ్ సెన్స్ 500 అనేది. అండ్ ఈ బ్రాండింగ్ నుంచి కాకుండా ఇంక నెక్స్ట్ 5th వాచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి నాయిస్ ఉంది. నాయిస్ కలర్ ఫిట్ 3 Pro అని చెప్పని మనకు కొత్త వాచ్ అయితే లాంచ్ చేసింది. మనకి 1 month ఈ మంత్లోనే లాంచ్ చేసినట్లున్నారు.
ఫిబ్రవరి ఆర్ మార్చ్లో మనకి ఈ వాచ్ అయితే వచ్చింది. సో దీని ప్రైజింగ్ వచ్చేసరికి 4,499 రూపాయలకి అయితే మనకి పెట్టడం జరిగింది. సో దీని యొక్క ప్రైజెస్ అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. సో నాయిస్ కలర్ ఫిట్ 2 Pro చూసుకున్నట్లయితే మనకి రియల్మీ వాచ్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఎక్కువ అయ్యి రియల్మీ వాచ్కి అయితే ఎక్కువ పాయింట్స్ పడడం జరిగింది. కానీ ఇప్పుడు నాయిస్ కలర్ ఫిట్ 3 Pro అనేది చాలా మంచి స్పెసిఫికేషన్స్ తీసుకొచ్చారు. స్క్రీన్ సైజ్ కూడా పెరిగింది. 1.55 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. ఇది మనకి రెజల్యూషన్ కూడా చాలా పెంచారని చెప్పుకోవచ్చు. 320x360 పిక్సెల్స్ వరకు మనకి రెజల్యూషన్ అయితే ఉంది. సో ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్లో ఉన్న డిస్ప్లేస్ అన్నింటిలో మనకి స్మార్ట్ వాచ్ డిస్ప్లేస్లో దీని యొక్క రెజల్యూషన్ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్రైట్నెస్ ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అండ్ స్పోర్ట్స్ మోడ్స్ కూడా మనకి దీంట్లో 14 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న వాటిలో మనకి రియల్మీలో మాత్రమే 14 స్పోర్ట్స్ మోడ్స్ ఉండేవి. బట్ ఇప్పుడు నాయిస్ కలర్ ఫిట్ 3 Proలో కూడా మనకి 14 స్పోర్ట్స్ మోడ్స్ అనేవి లభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ గురించి మాట్లాడుకున్నా మనకి 5 ATM వరకు వాటర్ ప్రూఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నాయిస్ కలర్ ఫిట్ 3 Proలో మీకు 1.5 మీటర్స్ వరకు ఒక 15 to 20 minutes అయితే ఇది ఖచ్చితంగా సర్వే అవ్వగలదు. 5 ATM వరకు మనకి సపోర్ట్ అవుతుంది. అంటే మనకి ఇది ఆబ్వియస్లీ IP68 అనే చెప్పుకోవచ్చు. సరే బ్యాటరీ గురించి మాట్లాడుకున్నా దీంట్లో మనకి 210 mAh బ్యాటరీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇదివరకు బ్యాటరీ మనకి 180 mAh 195 mAh ఉండేది. ఇప్పుడు 210 mAh అయింది. అండ్ దీంట్లో మనకి పవర్ సేవింగ్ మోడ్ కూడా ఉంది. ఒకవేళ మీరు పవర్ సేవింగ్ మోడ్ యూస్ చేస్తే 1 month అయితే ఈజీగా వస్తుంది. సేమ్ మనకి ఫీచర్ రియల్మీ వాచ్లో కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం వారంటీ పరంగా మాట్లాడుకున్నట్లయితే మనకి 1 year కంప్లీట్గా బ్రాండ్ వారంటీ అయితే ఉంది. దీనికి నాయిస్ ఇంకా మీరు చింతించాల్సిన అవసరం అయితే లేదు. వారంటీ విషయంలో వారంటీ జెన్యూన్గా ఖచ్చితంగా క్లెయిమ్ అవుతుంది. అండ్ వెయిట్ చూసుకున్నట్లయితే 31 grams అయితే ఉంటుంది నాయిస్ కలర్ ఫిట్ 3 Pro వాచ్ అయితే. మీకు ఒకవేళ 4,500 రూపాయల్లో మంచి బ్రాండ్ నుంచి మాత్రమే కావాలి, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అక్కర్లేదు అనుకుంటేనే ఈ వాచ్ అయితే తీసుకోండి. దీంట్లో మనకి 4,500 పెడుతున్నా సరే మీకైతే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అయితే లేదు. ఓన్లీ ఇది ఒక స్మార్ట్ ఫిట్ వాచ్ లాగా మాత్రమే ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన 6th వాచ్. సో 6th వాచ్ వచ్చేసరికి రియల్మీ వాచ్ అండ్ నెక్స్ట్ బోట్ స్టోమ్ వాచ్. సో రెండింటి యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని మ్యాక్సిమం దగ్గరగానే ఉంటాయి. కొన్ని విషయాల్లో ఇంకా రియల్మీ వాచ్ ఇంప్రూవ్డ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదే సెగ్మెంట్లో నాయిస్ కలర్ ఫిట్ 2 Pro కూడా వస్తుంది. సో ఈ మోడల్ వాచెస్లో నేను రియల్మీ వాచ్ అయితే సజెస్ట్ చేస్తాను. సో ఆ రియల్మీ వాచ్ ఎందుకు అని చెప్పనుకుంటే మీకు ఆబ్వియస్లీ నేను వాటి యొక్క డిఫరెన్సెస్ అయితే నేను ఆల్రెడీ ఆ వీడియోస్ అయితే చేశాను. అన్ని ఐ కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయండి. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే రియల్మీ వాచ్ 3,499 రూపాయలకి అవైలబుల్గా ఉంది. మీరు 3,500 రూపాయలు మంచి బ్రాండ్ నుంచి మాత్రమే కావాలి, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అక్కర్లేదు అనుకుంటే అప్పుడు ఈ వాచ్ అయితే మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు 14 స్పోర్ట్స్ మోడ్స్ ఉంటుంది. దీంట్లో 1.4 inch డిస్ప్లేతో వస్తుంది, 2.5 కర్వ్డ్ గ్లాస్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అన్లిమిటెడ్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు మీ ఫోటోని కూడా మీరైతే వాల్ పేపర్ కింద అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. 6 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు ఈజీగా నేను నా వర్కింగ్ లైఫ్లో అయితే నేను 4 to 5 days అయితే యూజ్ చేస్తున్నాను. సో అది. అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా పవర్ సేవింగ్ మోడ్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ 3,500 రూపాయల్లో వాచ్ తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోండి. అండ్ నెక్స్ట్ దీంట్లో రియల్మీ వాచ్ S Pro వచ్చాయి. సో వాటికి వెళ్ళమాకండి. సో వాటికి అంత బడ్జెట్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. రియల్మీ వాచ్ ఏదైతే ప్రైస్లో 4,000 తెచ్చారో అదే ప్రైస్లో తెచ్చుంటే మాత్రం దాన్ని కనుక సజెస్ట్ చేసేవాళ్ళం. కానీ దానికి 5,000 4,500 5,000 6,000 7,000 కూడా పెట్టేశారు. అంత పెట్టి అయితే ఆ వాచెస్ అయితే మనం పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. రియల్మీలో ఇంకా మాక్సిమం స్కిప్ చేయడం దగ్గర ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్, ఒకసారి మనం వాచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే నువ్వు ఏది సజెస్ట్ చేస్తావు బ్రో, ఏ వాచ్ సజెస్ట్ చేస్తావు పర్సనల్గా అంటే మాత్రం ఓన్లీ లుక్స్ పరంగా మాత్రమే కావాలి అనుకుంటే నాకు పెద్దగా ఫీచర్స్ ఇప్పుడు నేను 4,000 పెట్టి వాచ్ కొన్నా, కానీ నేను దీంట్లో ఉండే ఫీచర్స్ ఏమీ యూస్ చేయట్లేదు. ఏ స్పోర్ట్స్ మోడ్ నేను యూస్ చేయను, హార్ట్ రేట్ సెన్సర్స్ ఏమీ యూస్ చేయను. జస్ట్ స్టైల్కి మాత్రమే నేను పెట్టుకునేది అంతే. వీడియోస్లో కనపడడానికి, బయటకు వెళ్ళినప్పుడు కొంచెం అట్రాక్టింగ్గా ఉండడానికి మాత్రమే నేను కొనుక్కున్నాను. ఇదే ఇంటెన్షన్తో మీరు ఒకవేళ వాచ్ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం ఇంత పెట్టి మీరు పర్చేస్ చేయమాకండి. ఒక 1,400 పెట్టుకొని T55 తీసేసుకోండి. అది మీకు ఇంకా చాలా దీనికంటే ఇంకా డబల్ ఉంటుంది దాని లుక్స్ అయితే. T55 తీసేసుకోండి. మీకు వారంటీ పరంగా మాత్రమే మీకు అది కొంచెం ప్రాబ్లం పెట్టిద్ది. లేదనుకుంటే మో లైఫ్ 300 కూడా మీరు తీసుకోవచ్చు. లేదు నాకు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, అందులో కూడా మర్చిపోయింది T55లో కూడా మీకు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. సో అది ఇంకా చాలా బాగుంటుంది. లేదు నాకు మంచి బ్రాండ్ నుంచి కావాలి, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కావాలి, లుక్స్ అన్నీ బాగుండాలి, నేను ప్రైస్ కూడా ఎక్కువ పెట్టుకుంటాను, గ్లాస్ టైప్లో కావాలనుకుంటే మో లైఫ్ సెన్స్ 500 ఉంది, 4,500. సో వాటిని సజెస్ట్ చేస్తాను. ఈ యొక్క డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వాటిని ఒకసారి చెక్ చేయండి అండ్ వాటి నుండి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చడం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ టర్న్ అండ్ ఫర్ షోర్ ఇస్ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నౌ.